హాయ్ గైస్, వెల్కమ్ టు అవగాహన లేదు బ్రో. నాకు తెలుసు ఏదో సినిమా తీసినట్టు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి రివ్యూ పెడుతున్నాను, విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్ విల్ బూస్ట్ మై ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ టు గివ్ యూ మోర్ కాంటెంట్. సో లెట్స్ బిగిన్. సో లెట్స్ టాక్ బిఫోర్ థాట్స్ ఆన్ పెద్ది. అసలు హైప్ ఎలా ఉంది, నా ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. మూవీ నుంచి అయితే చాలా కంటెంట్ వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ గ్లిమ్స్ ఫస్ట్. గ్లిమ్స్ అయితే ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. అంటే ఆ చిన్న వీడియోలో ఒక డైలాగ్ పెట్టారు అండ్ విత్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మస్సా మస్సా, ఐ లవ్ దట్ సాంగ్. రీసెంట్ గా రిలీజ్ చేశారు కూడా, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ గ్లిమ్స్ చివరిలో ఏదైతే ఆ బ్యాట్ పట్టుకొని ఒక షాట్ కొడతాడో, ఐ వాజ్ సోల్డ్ దేర్ బికాస్ ఐ హ్యావ్ వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్. అండ్ ఒక పెద్ద హీరో నుంచి క్రికెట్ స్పోర్ట్స్ డ్రామా వచ్చి చాలా రోజులైంది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు దిస్ ఫిలిం అండ్ ఆల్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఎ గుడ్ క్రికెట్ స్పోర్ట్ డ్రామా. తర్వాత ఒక చిక్రీ సాంగ్ వచ్చింది, ఐ లవ్డ్ ఇట్, ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. తర్వాత రై రై రారా సాంగ్ వచ్చింది, ఇట్ వాజ్ డీసెంట్. దాని తర్వాత వచ్చింది అన్న ఒకటి పెహల్వాన్ అని చెప్పి ఒక టీజర్ వచ్చింది. దట్ గాట్ మీ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్ నేను ఏదైతే ముందు చెప్పానో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ ఎ క్రికెట్ డ్రామా. ఒక పెహల్వాన్ కుస్తీ టైప్ ఆఫ్ వీడియో రాగానే ఐ వాజ్ డిసప్పాయింటెడ్. కమ్ ఆన్ మ్యాన్, నో, డోంట్ డూ దట్ అని అనుకున్నా. అప్పుడు ట్రైలర్ వచ్చింది విచ్ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్ మీ. ఎందుకంటే ఐ ఎక్స్పెక్టెడ్ ఏ క్రికెట్ స్పోర్ట్ డ్రామా. అందులోని కుస్తీ పెట్టారు, ఓకే. కానీ ట్రైలర్లో ఏం చెప్తారంటే హీ విల్ బీ ప్లేయింగ్ 4 games. అండ్ కొత్త పదం కూడా నేను డిస్కవర్ చేసా, క్రాస్ ఓవర్ అథ్లీట్ అని. ఇట్స్ లైక్ నాకు నచ్చిన మంచి రెసిపీని ఏవేవో యాడ్ చేసి పాడు చేస్తున్నట్టు అని అనిపించింది. ఇట్స్ దేర్ మూవీ, దేర్ చాయిసెస్, వాట్ కెన్ ఐ డూ? సో ఐ వాజ్ లైక్ ఓకే. ఉన్న దాంట్లో ఏం బాగున్నదంటే ఐ లవ్డ్ జగపతి బాబు గెటప్ అండ్ జాన్వీ కపూర్ ట్రాక్. ఐ లవ్డ్ ఇట్. మీరు క్రింజ్ అనుకోవచ్చు, బట్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఐ హోప్ దేవరా సినిమాలా కాకుండా ఐ వాజ్ హోపింగ్ మోర్ ఆఫ్ లైక్ ఒక 45 minutes రొమాంటిక్ ట్రాక్ ఉంటే బాగుంటుంది రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ మధ్య, అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్. సో ఐ హోప్ బుచ్చిబాబు ఇస్తాడు అని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకొక భయం ఉంది నాకు, అదేంటంటే ట్రైలర్లో ఏం చూపిస్తారంటే దే హ్యావ్ ఎ ప్రాబ్లం, రైల్వే ట్రాక్ లైక్ రైల్వే స్టేషన్ కోసం ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ఊరి దగ్గర ఏం ఆగకపోవడం, సంథింగ్ లైక్ దట్, ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం పట్టుకొని ఇఫ్ హీరో గోస్ టు ద ఒలింపిక్స్, మేబీ స్టోరీ ఇదే అయి ఉండొచ్చు మ్యాక్సిమం. ఐ వాజ్ హోపింగ్ ఇలా ఉండకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సాంగ్స్. అపార్ట్ ఫ్రమ్ చిక్రీ, మిగతా సాంగ్స్ లైక్ డీసెంట్ ఉన్నాయి అంతే. సో ఇవి నా బిఫోర్ థాట్స్ మూవీ కోసం. సో నేను మూవీ అయితే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. అన్ని పాజిటివ్సే చెప్పాను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రైలర్ ఒకటే నన్ను బిట్ డిసప్పాయింటెడ్ బికాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్. దట్స్ మై ప్రాబ్లం. సో మూవీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా వస్తే డూ ఫాలో ఫర్ మోర్. రివ్యూ కూడా వస్తుంది. స్టే ట్యూన్. బై గైస్.